హాయ్ ఎవ్రీవన్. టుడే క్లాస్ వచ్చేసరికి ఎనస్థీషియా బాయిల్స్ మిషన్. దీన్ని మనం వర్క్ స్టేషన్ అని కూడా అంటారు. ఈ వర్క్ స్టేషన్లో ఉండే ఏమేమి భాగాలు, వాటి యొక్క ఉపయోగాల గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ వర్క్ స్టేషన్లో మెయిన్గా వచ్చేసరికి మొదటి పార్ట్ వచ్చేసరికి మాస్టర్ స్విచ్. మాస్టర్ స్విచ్ అనేది ఇది మనం వెంటిలేటర్ ఆన్ అండ్ ఆఫ్కి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి O2 ఫ్లష్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏసీజీఓ అంటే అమెరికన్ కామన్ గ్యాస్ అవుట్లెట్. ఎందుకని దీన్ని మన కామన్ గ్యాస్ అవుట్లెట్ అన్నాము అంటే ఇది వెంటిలేటర్కి ప్లస్ మాన్యువల్కి రెండింటికి దీన్ని యూజ్ చేసుకోవచ్చు కాబట్టి దీన్ని కామన్ గ్యాస్ అవుట్లెట్ అన్నాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నాబ్స్ వచ్చేసరికి ఈ ఆక్సిజన్ నాబ్స్ ఉంటాయి అండ్ నైట్రస్ ఆక్సైడ్ నాబ్స్ ఉంటాయి. ఈ నాబ్స్ లోపల ఉండే వాటిని మనం ఫ్లో మీటర్స్ అంటాము. వీటిని టార్క్ ట్యూబ్స్తో, ఈ ఫ్లో మీటర్స్ లోపల ఉండే ట్యూబ్స్ని టార్ప్స్ అంటారు. ఇవి వచ్చేసరికి O2 ఫ్లోకి నైట్రస్ ఆక్సిజన్ ఫ్లోకి రెండింటికి వీటిని మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏపీఎల్ వాల్వ్ అంటే అడ్జస్టబుల్ ప్రెజర్ లిమిటింగ్ వాల్వ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెంటిలేటర్ స్విచ్ అంటే మనం మాన్యువల్ కానీ వెంటిలేటర్కి కానీ రెండింటికి యూజ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెంటిలేటర్ సర్క్యూట్. దీంట్లో రెండు ఉంటాయి, ఒకటేమో ఇన్స్పిరేషను, ఒకటి ఎక్స్ప్రెషను. ఇన్స్పిరేషన్ నుంచి వెళ్ళింది తర్వాత ఎక్స్ప్రెషన్ నుంచి బయటకు వచ్చేసి డైరెక్ట్గా అది సోడా లైమ్లోకి వెళ్తుంది. దాన్ని HMO ఫిల్టర్ అంటారు. ఇది వచ్చేసరికి PQ ఎయిర్ ప్రెజర్ మీటర్ అంటారు. ఇది ఏదన్నా మనకి ట్యూబ్ కింక్ అయినప్పుడు కానీ, నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని రిజర్వాయర్ బ్యాగ్ అంటారు. ఈ రిజర్వాయర్ బ్యాగ్ని ఇది లోపల ఉండే వాటిని బెల్యూస్ అంటారు. ఇది మనం ఈ ఈటీని అడ్జస్ట్ చేసినప్పుడు దాని యొక్క సామర్థ్యాన్ని ఎంతైతే అడ్జస్ట్ చేస్తామో అంతవరకు అది లిమిట్ని చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సోడా లైమ్ అనేది మనకి కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వేషన్ చేసుకుంటుంది కాబట్టి దాన్ని అది క్లోజ్డ్ సిస్టంలో ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెంటిలేటర్ బ్యాక్ సైడ్కి వచ్చేసరికి రెండు ట్యూబింగ్స్ ఉంటాయి, ఒకటి ఆక్సిజన్, రెండు నైట్రస్. వీటిని అవుట్లెట్ ట్యూబింగ్స్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆక్సిజన్ పైప్ లైన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వీటిని ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వాడుకుంటామండి. ఇది ఏ టైప్ యొక్క సిలిండర్స్ ఆక్సిజన్ అండ్ నైట్రస్. వీటిని హ్యాంగర్ హుక్ అసెంబ్లీ అంటారు. ఇది పిన్ అండ్ ఎక్స్. నెక్స్ట్ వన్ దీన్ని వచ్చేసరికి బ్యాక్ బార్ అంటారు. ఇది వచ్చేసరికి వ్యాపరేచర్, ఏదైనా మన CO కానీ ఐసోఫ్లోరిన్ కానీ ఇన్హలైజేషన్ ఏజెన్సీని యూజ్ చేయడానికి ఈ యొక్క బ్యాక్ బార్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం యూజ్ చేసేది ఇక్కడ వచ్చేసరికి CO. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం వెంటిలేటర్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. వెంటిలేటర్ సెట్టింగ్స్లో ఇప్పుడు మాన్యువల్లో ఉందండి. మనం మాన్యువల్ నుంచి వెంటిలోకి మార్చుకున్నప్పుడు దాని యొక్క సెట్టింగ్స్ అనేది మనం వాల్యూమ్ కంట్రోల్ వెంటిలేషన్లో ఉంది. మనకు కావాల్సిన ఈటీని, తర్వాత వచ్చేసరికి మనకు రావాల్సిన రెస్పిరేషన్ రేట్ని ఇవన్నీ మనం ఇక్కడ సెట్ చేసుకుంటాము. దీని ద్వారా పేషెంట్కి మనకి ఎంత కావాల్సిందో అంత ఈటీ అండ్ O2 రెస్పిరేషన్ రేట్ అనేది పేషెంట్కి సప్లై అవుతుంది.